Okay, change directory to Bharat. Enter ls. Okay, change directory to app and project. Enter ls. Okay, so ఒక టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. టచ్ భరత్ స్పెల్లింగ్ TOUCH. Oh, sorry. టచ్ ఫైల్ 1. ఎంటర్. సో మీరు ఇది ఏ ఎడిటర్ అయినా యూస్ చేయొచ్చు, వెమ్ కానీ నానో కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. సో వెమ్ యూస్ చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది అది. వెమ్ ఫైల్ 1. ఓకే, ఇన్సర్ట్ ఐ మోడ్. ఐ అని క్లిక్ చేయండి, ఓన్లీ ఐ అని క్లిక్ చేయండి, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు టైప్ చేయండి, దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్ అని ఏదైనా ఒక టైప్ చేయండి, ఒక లైన్ ఒకటి. ఓకే, దాన్ని సేవ్ చేసేయండి. ఎస్కేప్, షిఫ్ట్ కాలన్. షిఫ్ట్ కాలన్ కదా? అవును, షిఫ్ట్ కాలన్ WQ బ్యాంగ్. ఎంటర్. అంతే కదా? అంతే, ఎంటర్. ఓకే, వన్ సేవ్ చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేయండి. అది మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, మీ అప్ ఆరోస్ ఉంటుంది కదా, కీస్, అప్ ఆరో డౌన్ ఆరో, అది క్లిక్ చేసి చాలు. ఎంటర్. జస్ట్ అన్సేవ్ చేసేయండి. ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ Q bang. That's it. Okay, సో సేవ్ చేయాలంటే WQ bang, అన్సేవ్ చేయాలంటే జస్ట్ Q bang. ఓకే, చెక్ చేయాలంటే cat file 1. ఓకే, సో దిస్ ఇస్ కంటెంట్. ఓకే, సో ముందు చెప్పినట్టు మనకు 2 ఏరియాస్ ఉంటుంది, ఒకటి ఇండెక్స్ ఏరియా అండ్ స్టేజింగ్ ఏరియా. ఓకే, కాల్డ్ యాజ్ వర్కింగ్ ఏరియా అండ్ స్టేజింగ్ ఏరియా ఆల్సో. సో నౌ వి ఆర్ ఇన్ వర్కింగ్ ఏరియా. సో స్టేజింగ్ ఏరియా తీసుకుందాం. సో గెట్ స్టేటస్ అని ఇవ్వండి ఒకసారి. గెట్ స్టేటస్, మన ఫైల్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇట్లా చూడొచ్చు. అక్కడ మనం బ్రాంచ్ మాస్టర్ లో ఉన్నాము, అన్ట్రాక్డ్ ఫైల్ యాడ్ చేయమని చెప్తుంది. సో విల్ జస్ట్ యాడ్ దట్ ఫైల్. గెట్ యాడ్ ఫైల్ 1 అని ఇవ్వండి. మీరు 1+ ఫైల్స్ ఏదైనా యాడ్ చేయాలంటే మీరు గెట్ యాడ్ డాట్ అని ఇస్తే సరిపోతుంది, అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతుంది. లేదు మీరు ఒకటే సింగిల్ ఫైల్ ని యాడ్ చేయాలంటే గెట్ యాడ్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం కమిట్ చేద్దాం. సో గెట్ కమిట్ స్పేస్ -m స్పేస్ డబుల్ కోట్స్ M as in Mike. ఓకే, -m స్పేస్ డబుల్ కోట్స్. అక్కడ మీరు కమిట్ మెసేజ్ రాయండి, ఏదైనా ఒక మెసేజ్ రాయండి. డబుల్ కోట్స్ క్లోజ్ చేసేయండి. ఎంటర్. ఓకే, సో ఇప్పుడు గెట్ స్టేటస్ చూడండి. ఎంటర్. సో మీరు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు, జస్ట్ పుష్ చేయమంటుంది చేంజెస్ ని. ఓకేనా, సో మీ గిటప్ కి పుష్ చేయమంటుంది, జస్ట్ టర్మినల్ క్లియర్ చేయండి. సో మీరు గెట్ లాగ్ అని ఇవ్వండి. ఇప్పుడు గెట్ స్పేస్ లాగ్. ఎంటర్. సో అక్కడ చూడండి మీకు కమిట్ మెసేజ్ వచ్చింది. సో ప్రతిసారి మీరు కమిట్ చేసినప్పుడు అంతా మీకు కమిట్ మెసేజ్ వస్తుంది, కమిట్ ఐడి వస్తుంది, అది మీకు కనిపిస్తుంది కదా, F55D1CCC. సో అది మీకు కమిట్ ఐడి అది. సో మీరు ప్రతిసారి కమిట్ చేసినప్పుడు అంతా అట్లాంటిది ఒక యూనిక్ ఐడి ఒకటి ఇస్తుంది. తర్వాత ఆథర్ లో మీ నేమ్ అండ్ మీ మెయిల్ ఐడి వచ్చింది చూడండి. సో ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది, లైక్ ఏ డెవలపర్ ఆ పర్టికులర్ కమిట్ మీద వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఆథర్. ఓకే, విత్ డేట్ టైం అంతా ఇస్తుంది. సో మీరు ఏదైతే కమిట్ ఫ్రెష్ కమిట్ చేస్తారో అది ఎప్పుడు ఫస్ట్ గా టాప్ అప్ అవుతుంది. ఓకే, సో రీసెంట్ చేసిన కమిట్ మెసేజ్ ఫస్ట్ లో చూపిస్తుంది మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గెట్ పుష్ చేద్దాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ 1 రాశారో అది మన గిటప్ కి పుష్ చేద్దాము. సో గెట్ పుష్ స్పేస్ ఆరిజిన్ మాస్టర్. ఎంటర్.
సో మన చేంజెస్ అంతా గిటాబ్ లో పుష్ అయింది. ఒకసారి మీరు గిటాబ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. రిఫ్రెష్ చూడండి, ఫైల్ 1 వచ్చింది కదా. ఓకేనా, క్లిక్ చేయండి ఫైల్ 1. ఓకే, సో దిస్ ఇస్ మై ఓకే ఫస్ట్ క్లాస్. బ్యాక్ చేయండి అది. బ్యాక్ బటన్. అక్కడ చూడండి కమిట్ మెసేజ్ అని వచ్చింది చూడండి. యా కమిట్ మెసేజ్ అని వచ్చింది. మీరు చేశారు కదా కామెంట్, దాని పర్టికులర్ యా మెసేజ్. ఓకే, మీ టెర్మినల్కి వెళ్ళండి. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం మాస్టర్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసాం. సో ఇప్పటిదాకా మనం మాస్టర్లో వర్క్ చేస్తాం. సో మనకి ఓకే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటుంది. ఓకే, సో టెర్మినల్ క్లియర్ చేయండి. ఓకే, బ్రాంచ్ క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్ స్పేస్ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి, ఫీచర్ 1 అని ఇవ్వండి. ఏదో మనం ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా ఫీచర్ 1 అని ఇవ్వండి. భరత్ అని ఏమి ఇవ్వకండి, ఫీచర్ 1 అని ఇవ్వండి. లైక్ సంథింగ్ ఒక పర్టికులర్ కోడ్ మీద మనం ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అసమ్ చేద్దాం. ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మీరు గెట్ స్టేటస్ అని ఇవ్వండి. సో అక్కడ చూడండి, మీకు మా బ్రాంచ్ మాస్టర్ అని వస్తుంది. మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు, మాస్టర్ లో ఉన్నారు, బ్రాంచ్ లో ఉన్నారు చెక్ చేసుకోవాలంటే గిట్ స్టేటస్ అని చెప్పి మీకు చూపిస్తుంది. సో మీరు మాస్టర్ లో ఉన్నారు. సో మాస్టర్ నుంచి మనం బ్రాంచ్ కి షిఫ్ట్ అవ్వాలి. అదే బ్రాంచ్ వచ్చేసి ఫీచర్ 1 కి షిఫ్ట్ అవ్వాలి. సో కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ స్పేస్ ఏమి ఇవ్వకండి, గిట్ చెక్అవుట్ స్పేస్ ఫీచర్ 1. ఎంటర్. ఇప్పుడు చూడండి, అక్కడ స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ 1 అని ఉన్నది. బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు మీరు మాస్టర్ నుంచి చెక్అవుట్ అయ్యి ఫీచర్ 1 మీద ఉన్నారు, బ్రాంచ్ మీదకి వచ్చారు. ఓకే, సో ఇక్కడ ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి, టచ్ ఫైల్ 2 అని పెట్టండి. భరత్ ఫైల్ టచ్. సారీ ఎంటర్. సో vi ఫైల్ 2 స్పేస్ ఏమి ఇవ్వకండి. మీరు అది ఇంకో బ్రాంచ్ ఒకటి ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ బ్యాంగ్ అని ఇవ్వండి, క్యూ బ్యాంగ్ అని ఇవ్వండి. ఓకే ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ క్యూ బ్యాంగ్ ఎల్ఎస్ అని ఇవ్వండి అక్కడ. ఓకే, సో 2 ఫైల్స్ క్రియేట్ అయి ఉంటాయి, లేదు ఒకటి క్రియేట్ అయ్యి సేవ్ చేయలేము మనం అది. సో vi ఫైల్ 2 అని ఇవ్వండి. ఎంటర్. సో ఇన్సర్ట్ ఐ మోడ్. ఓకే, ఇక్కడ రాయండి దిస్ ఇస్ ఫస్ట్ బ్రాంచ్ అని రాయండి. సేవ్ చేసేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్. ఇప్పుడు ఇట్లా మామూలుగా డిలీట్ చేసుకోవచ్చా? ఏదండి, అట్లా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ wq బ్యాంక్. ఎస్కేప్ ఇవ్వండి ఫస్ట్. సారీ, ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ wq w స్మాల్ లెటర్స్ q బ్యాంక్. ఇక్కడ మనం లినక్స్ లో యూజ్ చేసేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ ఉంటుందండి, క్యాపిటల్ లెటర్స్ ఏమి ఉండదు. ఓకేనా, కమాండ్స్ అన్ని కూడా. సో ఇప్పుడు గెట్ యాడ్ ఫైల్ 2 ఎంటర్. గెట్ కమిట్ -m స్పేస్ డబుల్ కోట్స్ యాడెడ్ ఫైల్ 2 అని పెట్టండి. డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్. జస్ట్ ఒకసారి గెట్ స్టేటస్ చూడండి. సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్ అని వచ్చింది. ఓకే, సో git push ఓకే origin
స్పేస్ ఆరిజిన్ స్పేస్. ఇంతకు ముందు మనం మాస్టర్ లో వర్క్ చేసాం కాబట్టి గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ బ్రాంచ్ కాదు, బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఫీచర్ 1 బ్రాంచ్ కదా నేమ్ మన ఫీచర్. బ్రాంచ్ నేమ్. సో ఫీచర్ 1 అని ఇవ్వాలి. సో బ్రాంచ్ నేమ్ ఏది పెడితే ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఓకే మాస్టర్ డిఫాల్ట్ మనం వర్క్ చేస్తాం కాబట్టి మాస్టర్ అని ఇస్తాం అక్కడ. ఎంటర్. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఫీచర్ 1 హాస్ రీసెంట్లీ పుష్ లెస్ దెన్ ఎ మినిట్ అగో అని వచ్చింది. మీరు మాస్టర్ లో చూడండి మీకు ఒకటే ఫైల్ ఉన్నది. ఇప్పుడు మాస్టర్ మీద క్లిక్ చేయండి. అక్కడ మాస్టర్ మీద క్లిక్ చేయండి. పైన మాస్టర్ ఉంది కదా, మీకు బ్రాంచ్ ఇక్కడ క్రియేట్ అయ్యి చూడండి. ఫీచర్ 1 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, రీడ్ మీ కూడా ఉంది. ఓకే, సో మాస్టర్ లో ఏముంటుందో మీకు ఆ ఫీచర్ లో కూడా ఆ ఫైల్స్ కూడా అలాగే వస్తుంది. కానీ మీరు బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ ని మాత్రం మాస్టర్ లో చూపించలేరు. సో అది చూపించాలంటే మనం మర్జ్ చేయాలి చేంజెస్ ని. ఓకేనా, కొంచెం పైనకి స్క్రోల్ చేయండి. మీకు అక్కడ సెట్టింగ్స్ అని ఉంది చూడండి, పక్కన ఇన్సైట్స్ మీద క్లిక్ చేయండి. యా, ఓకే. అక్కడ కింద నెట్వర్క్ అని ఉన్నది చూడండి, నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీ గ్రాఫ్ అండి అది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఎట్లా ఉన్నది. సో మాస్టర్ ఉన్నది, సో మాస్టర్ మీద ఒక ఫీచర్ బ్రాంచ్ ఉంది. ఓకేనా, కోడ్ సపరేట్ గా ఉన్నది, రెండు కోడ్ మర్జ్ కాలేదు. ఓకే, సో మనం ఇప్పుడు మర్జ్ చేస్తాము ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో మీ టెర్మినల్కి వెళ్ళండి. git checkout. let me clear it. Yeah, git checkout master space master. Yeah, okay, switch so to master. Git merge space merge er. sorry no problem, merge space. సో ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ ని మార్చ్ చేయాలనుకుంటున్నారు. సో మన ఫీచర్ 1 కాబట్టి అక్కడ ఫీచర్ 1 అని ఇవ్వండి. ఎంటర్. ఓకే, సో మనం మర్జెస్ అయిపోయింది, కానీ ఆ మర్జెస్ ని పుష్ చేద్దాం ఇప్పుడు. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. ఓకే, ఒకసారి ఇప్పుడు మీ గిటబ్ అకౌంట్కి వెళ్ళండి. రిఫ్రెష్ చేయండి చేంజెస్ ని. సో మీ గ్రాఫ్ చూడండి ఎలా చేంజ్ అయింది ఇప్పుడు. ఓకే, సో మాస్టర్ అండ్ ఫీచర్ ఆర్ సిట్టింగ్ ఆన్ వన్ సేమ్ థింగ్. ఓకే, సో మర్జ్ అయిపోయింది. ఓకే, అక్కడ పైన మీ కోడ్ మీద క్లిక్ చేయండి. అక్కడ అదే ఇన్సైట్స్ లైన్ లో ఫస్ట్ వన్ కోడ్ ఉంది చూడండి. ఇన్సైట్స్ మీద క్లిక్ చేస్తారు కదా, అక్కడే పైన కోడ్ ఉంది చూడండి. పైన కోడ్ ఫ్రీక్వెన్సీ, నాట్ దాట్. ఓకే సారీ. ఇప్పుడు చూడండి మీ మాస్టర్ లో కూడా ఫైల్ 2 అనేది వచ్చేసింది. ముందు మన కంపేర్ అండ్ సింగిల్ ఫీచర్ వచ్చింది, సో ఇప్పుడు అది లేదు. git checkout feature 1. స్పెల్లింగ్ అది ఫీచర్ కరెక్ట్. సారీ. ఓకే, సో మనం దీనికి ఒక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేద్దాం.
సో టు క్రియేట్ అ ట్యాగ్ మీరు జస్ట్ గెట్ ట్యాగ్ అని ఇవ్వచ్చు, ట్యాగ్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో గెట్ ట్యాగ్ స్పేస్ లైక్ ట్యాగ్ 1.0 అని ఇవ్వండి. మనకి ప్రతి 1.0 మనకి రిలీజ్ ట్యాగ్స్ ఉంటాం కదా, వర్షన్ రిలీజ్ okay ట్యాగ్స్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ఎంటర్. ఓకే, సో మీరు ఆ ట్యాగ్ ని షో చేయాలంటే గెట్ షో స్పేస్ 1.0 అని ఇవ్వండి. సో మీకు ఇట్లా షో చేస్తుంది. సో యాడెడ్ ఫైల్ 2 ఉన్నది కదా, సో ఆ పర్టికులర్ దానికి మీరు ట్యాగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో మీరు okay ఆ పర్టికులర్ ట్యాగ్ కి మెసేజ్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ మీరు ఆ పర్టికులర్ ట్యాగ్ దేనికి యాడ్ చేస్తున్నారు అనేది మనం ఒక్కోసారి మర్చిపోతాం కదా, సో దానికి ఒక కమెంట్ మెసేజ్ కూడా పెట్టవచ్చు. ఇంకో ట్యాగ్ ఒకటి క్రియేట్ చేద్దాం. గెట్ ట్యాగ్ okay స్పేస్ హైఫెన్ ఏ స్పేస్ 1.1 అని ఇవ్వండి. 1.1 yeah space hyphen m. Hyphen m is like committing space double okay quotes like this. ఏదో వర్షన్ రిలీజ్ అని పెట్టండి, ఏదైనా ఒకటి మెసేజ్ డబుల్ క్లోజ్ చేసేయండి. ఎంటర్. ఓకే, ఇప్పుడు గెట్ షో 1.1 అని ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ట్యాగ్స్ ని మన గిటప్ కి పుష్ చేద్దాము. సో okay git push origin git push origin 1.1 అని ఇవ్వండి. 1.1 ని మనం so డిలీట్ 1.0 ని మనము Delete అట్లనే చేస్తాం. పెట్టి just 1.1 ని యా, yeah మనం డిలీట్ కూడా ఎట్లా చేయాలో చూద్దాము. సో అందుకే నేను 1.0 అట్లా sure మనం. సో ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి మీ గిటప్ అకౌంట్. రిఫ్రెష్ చేయండి. మీ రైట్ సైడ్ లో రిలీజెస్ అని ఉన్నది చూడండి, 1 ట్యాగ్ వచ్చింది రైట్ సైడ్ లో. అబౌట్ రిలీజెస్, అబౌట్ కింద రిలీజెస్ ఉన్నాయి చూడండి. ఒక్క నిమిషం వెతుక్కుంటున్నా. కిందనే ఉన్నాయి చూడండి. ఇట్ సైడ్ యా 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 1 ట్యాగ్ ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. ఓకే ఓకే 1.1 వచ్చింది. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. 1.1 మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు అది కావాలంటే పర్టికులర్ దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు. జిప్ ఇస్ నథింగ్ బట్ విండోస్ కి డౌన్లోడ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీ లినక్స్ దీనికి డౌన్లోడ్ చేస్తారు. లైనక్స్ కి ఓకే ఓకే, సో మీరు ట్యాగ్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు ప్రతి రిలీజ్ కి. ఓకే, సో ఈ సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటే అది మేజర్ సోర్స్ కోడ్ ఉంటుంది. మేజర్ సోర్స్ కోడ్ మనం ట్యాగ్ చేసినట్టుగా. ఓకే ఓకే ఓకే, సో జస్ట్ మనం ఇప్పుడు మనం సోర్స్ కోడ్ అంటే జావాలో కోడ్ ఏం రాయట్లేదు కదా, జస్ట్ నార్మల్ గా మనం ఏదో వర్షన్ రాసినట్టుగా చూస్తున్నాం. ఓకే, ఇది యాక్చువల్లీ ఇన్ రియల్ టైం డెవలపర్స్ చేస్తారు, జస్ట్ మనకిస్తే మనం చేస్తామా? అంతే, మనం క్రియేట్ చేస్తాం ట్యాగ్స్. ట్యాగ్స్ మనమే క్రియేట్ చేస్తాం, సో డెవలపర్స్ వాళ్ళు దీనిలోకి పుష్ చేస్తారు. అవును, సో ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. మనం ఏం చేస్తామంటే ఈసారి మల్టిపుల్ ట్యాగ్స్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తాము. లైక్ సింగిల్ ట్యాగ్ కాకుండా ఇఫ్ యూ హ్యావ్ లైక్ 3 to 4 ట్యాగ్స్, like అట్లీస్ట్ 1+ ట్యాగ్ ఎట్లా పుష్ చేస్తాం అనేది జస్ట్ క్లియర్ ది టర్మినల్. ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేసి యాడ్ చేసి పుష్ చేయండి. టచ్ ఫైల్ 3 అని పెట్టండి. ఆల్రెడీ ఫైల్ సారీ ఓకే టచ్ ఫైల్ టు క్రియేట్ అవ్వలేదు కదా, ఆల్రెడీ క్రియేటెడ్ ఉన్నది మీది ఫైల్. టచ్ ఓకే ఫైల్ 3 అని ఫైల్ పెట్టండి. 3 ఎంటర్. ఇప్పుడు vi ఫైల్ 3 సారీ
ఎంటర్. ఇప్పుడు ఇన్సర్ట్ ఐ మోడ్. ఓకే, సో ఇప్పుడు ఇవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. బ్యాంగ్, ఎంటర్. సో గెట్ యాడ్ ఫైల్ 3 సో చెక్ చేస్తున్నారు. ఓకే ఓకే జస్ట్ నార్మల్ అది ప్రాక్టీస్ అవుతుంది అంతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. గెట్ యాడ్ ఫైల్ 3. సో గెట్ commit -m సారీ COMMIT. స్పేస్ ఫైల్ 3 అనే పెడతాను. ఓకే, just ఎంటర్ కదా. yeah, push that changes. గెట్ స్టేటస్ Push origin feature 1. ఓకే ఐ మీన్ లైక్ నార్మల్ గా. ఓకే git push origin మనం ఫీచర్ లో పుష్ చేస్తున్నాం కాబట్టి feature 1 అని. ఓకే ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేయండి. git tag -a space 1.2 space -m space double quotes మెసేజ్ పెట్టేసేయండి. బిల్డ్ రిలీజ్ 1.2 అని పెట్టేసేయండి. అంతే కదా. ఎంటర్. అంతే, జస్ట్ ఎంటర్. టర్మినల్ క్లియర్ చేయండి. git show 1.2. ఓకే, సో ఫైల్ 3 కి యాడ్ అయింది. సో మనం ఒకటేసారి మల్టిపుల్ ట్యాగ్స్ పుష్ చేయాలంటే git push origin --- tags అని ఇవ్వచ్చు. git push origin space --- tags. ఎంటర్. ఓకే 1.0 ముందు 1.0 మనకి 1.2 ఇవ్వలేదు, గుర్తుందా? యా యా అది కూడా ఇక్కడ పుష్ అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి, గిట్హబ్కి వెళ్ళి రిలీజ్ ఇస్ రిఫ్రెష్ చేసి చూడండి. ఇక్కడ ఇచ్చాడు 1 రీసెంట్ పుష్ 2 minutes ago. యా, సో 3 వచ్చింది. సో చూడండి 1.0 కూడా వచ్చేసింది, 1.2 కూడా వచ్చేసింది. ఓకే కానీ 1.0 ఓకే మనం క్రియేట్ చేసిన టైం ఇక్కడ వస్తుంది. అవును, సో పుష్ చేసిన టైం కాకుండా. ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఆ చేంజెస్ ని కంపేర్ చేసేయండి, మర్జ్ చేసేయండి. ఏవి చేంజెస్ ని మీరు మర్జ్ చేస్తా అంటే మర్జ్ చేయండి, లేకపోతే మనం ఇప్పుడు డిలీట్ ఎట్లా చేయాలో చూసాము. మీ టర్మినల్ మర్జ్ ఒకసారి చేద్దామా? మర్జ్ చేద్దామా? ఓకే, గిట్ చెక్అవుట్ ఎంటరా. గిట్ చెక్అవుట్ మాస్టర్. మీరు మాస్టర్ తో మర్జ్ చేయాలి కదా, సో మీరు అవును మాస్టర్ అని ఇవ్వాలి. సో ఫస్ట్ చెక్అవుట్ అవ్వండి, మాస్టర్ లోకి వచ్చేసేయండి. ఓకే ఓకే, సో ఇప్పుడు గిట్ మర్జ్
Correct feature spelling. 1, Sorry, branch name. That's feature 1. 1. Okay. Sorry. Sorry. Okay. Okay. ఇప్పుడు మర్జ్ అయినట్టు కదా. అవును, పుష్ చేయాలి కదా చేంజెస్ ని. ఓకే. git push hyphen n ఆరిజిన్, కదా. నో, ఓకే. ఆరిజిన్ మాస్టర్. feature 1 లేదు, master. ఓకే. సో బ్రాంచ్ అయితే మనం ఫీచర్ 1 అని ఇస్తాము, మాస్టర్ అయితే మాస్టర్ అని ఇస్తాము. అవును కరెక్ట్. సో ఇప్పుడు చూడండి చేంజెస్ అయిందా. సారీ, ఫైల్ 3 కూడా యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనము ట్యాగ్స్ ఎట్లా డిలీట్ చేద్దామని చూద్దాము. సో ట్యాగ్ డిలీట్ చేయాలంటే, సో గిట్ చెక్అవుట్ ఫీచర్ 1, git checkout feature 1. ఓకే, సో ట్యాగ్ డిలీట్ చేయాలంటే git tag space -d -d is nothing but delete space 1.0 enter. ఓకే, సో మీ ట్యాగ్ డిలీటెడ్ అయింది చూడండి. సో మనకి ఇక్కడ డిలీట్ అయింది, మన లోకల్ టెర్మినల్ లో డిలీట్ అయింది, కానీ ఇక్కడ డిలీట్ అవ్వలేదు. ఇక్కడ డిలీట్ అవ్వదు అది. ఓకే, సో పుష్ చేసిన తర్వాత డిలీట్ అవుతుందేమో. సో git push origin -delete, ఇది వచ్చేసి గిటబ్ లో డిలీట్ చేయడానికి. ఓకే, 1.0 ఎంటర్. ఓకే, ఒకసారి చెక్ చేయండి. లేదు. ఓకే, సో ఓన్లీ గిట్ ట్యాగ్ -d చేస్తున్నారు అనుకోండి, అది మీ టెర్మినల్ లో మాత్రమే డిలీట్ అవుతుంది. సో మీరు ఏదైతే డిలీట్ కూడా మీకు గిటబ్ లో కూడా కావాలి అంటే git push origin -delete అని ఇవ్వాలి. ఓకే, ఇదేమో మన గిటబ్ లో మెయిన్ రిపాజిటరీలో, ఇదేమో ఇక్కడ మన లోకల్ రిపాజిటరీలో. ఓకే, సో ఒకటేసారి మనకు మల్టిపుల్ డిలీట్స్ కావాలంటే అది కూడా చేయొచ్చు. git tag -d space 1.1 space 1.2 ఎంటర్. ఓకే, 2 ట్యాగ్ డిలీట్ అయిపోయింది. సో ఇదే 2 ట్యాగ్లు మన గిటబ్ లో కూడా డిలీట్ అవ్వాలంటే git push origin -d space delete. yes. ఓకే, అంటే ఇందాక డిలీట్ అని రాసాం కదా, అందుకని చెప్పి డౌట్ వచ్చింది. ఓకే, అది వచ్చేసి మనకి టెర్మినల్ లో 1.1 and 1.2 స్పేస్ ఇచ్చేసి 1.2 అని ఇవ్వండి. ఏమైంది? నాన్ స్విచ్చింగ్ యాక్చువల్లీ నాకు ఇచ్చినట్టు గుర్తు, అందుకని చెప్పి ఇది ఆల్రెడీ ఇచ్చాం మనము. గిట్ ట్యాగ్ గిట్ పుష్ ఆరిజిన్ ఇచ్చాం కదా, గిట్ పుష్ ఆరిజిన్ దగ్గరికి డిలీట్ అని రాయమన్నారు ఇందాక, ఇప్పుడేమో డి అని రాయమన్నారు. ఓకే, సారీ, గిట్ పుష్ ఆరిజిన్ -delete -delete అని ఇవ్వండి. ఓకే, సారీ.
ఎంటర్. ఓకే, సో డిలీట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ గన్. ఓకే, సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదండి, కూల్, క్లియర్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా? ఓకే, సో టర్మినల్ క్లియర్ చేసేయండి. సో ఇంకొక టాపిక్ ఉంటుంది గిట్ స్టాష్ అని చెప్పేసి. ఓకే, STASH స్టాష్. సో స్టాష్ వచ్చేసి ఏంటంటే అది సపరేట్ ఏరియా అనమాట. సో లైక్ మనకి ఇంతకు ముందు మాట్లాడినాం కదా, వర్కింగ్ ఏరియా అండ్ స్టేజింగ్ ఏరియా అని చెప్పి. సో లైక్ ఇండెక్స్ ఏరియా అండ్ స్టేజింగ్ ఏరియా. సో అట్లనే మనకి స్టాష్ ఏరియా అని ఉంటుంది. సపోజ్ మీరు 2 ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఓకేనా? సో లైక్ ఫైల్ 1 మీద వర్క్ చేస్తున్నారు, బట్ సంథింగ్ మీకు ఒక టికెట్ రేజ్ అయింది. ఓకే, సో లైక్ భరత్ ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఫైల్ 2, ఇట్స్ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ అని చెప్పి. సో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఆ పర్టికులర్ ఫైల్ ని స్టాష్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇవ్వాలి, సపోజ్ లైక్ ఒక 5 డెవలపర్స్ మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, 5 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ గిటప్ వెళ్ళండి. ఓకే, సో అక్కడ కోడ్ మీద క్లిక్ చేయండి. కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అక్కడ యాడ్ ఫైల్ అని ఉన్నది చూడండి, యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. అక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి, బిల్డ్ రిలీజ్ అని పెట్టేసేయండి. ఓకే, కింద అక్కడ ఎడిట్ దగ్గరకు వచ్చేసి ఏదైనా కంటెంట్ ఎడిట్ చేయండి. ఏదైనా ఒకటి రాసేయండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, కిందికి రండి, కింది స్క్రోల్ చేయండి. ఓకే, కమిట్ న్యూ ఫైల్, కింద కమిట్ న్యూ ఫైల్ అని ఇచ్చేసేయండి. అది కమిట్ మెసేజ్, అది మీరు వస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఓకే. సో మీరు మాస్టర్ లో క్రియేట్ చేస్తారు అది, ఓకేనా? ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ మీద ఒక 5 మంది వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? సో నేను అదే పర్టికులర్ దీని మీద వర్క్ చేస్తున్నాను అనుకున్నాను. మీ దగ్గర ఆల్రెడీ సోర్స్, ఇప్పుడు మీరు LS అని ఇవ్వండి మీ సోర్స్ కోడ్ లో. మీ టర్మినల్ కి వెళ్ళండి, టర్మినల్ కి యా. ఇప్పుడు గిట్ చెక్అవుట్ మాస్టర్, చూడండి మీరు ఎందులో ఉన్నారు, LS అని ఇవ్వండి, ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి మీరు క్రియేట్ చేసింది వచ్చిందా? రాలేదు. క్లోన్ చేసుకోవాలేమో. సో ఏం చేయాలంటే అప్పుడు మీరు గిట్ పుల్ అని ఇవ్వాలి. ఓకే, సో మీరు పనిచేసిన ప్రతిసారి మీరు ఏదైనా కోడ్ పుష్ చేయాలనుకోండి, పుష్ చేసే ముందు ఇప్పుడు 5 డెవలపర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నారు, వేరే ఇంకో 3 వర్క్ చేస్తున్నారు. ఒకటే మనం పర్టికులర్ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాం. సో నేను ఏదైనా చేంజెస్ చేసిన పుష్ చేయండి. ఓకే, పుష్ చేసిన తర్వాత మీరు కూడా పుష్ చేస్తే ఆ చేంజెస్ ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఆ చేంజెస్ ని పర్ఫెక్ట్ గా పుష్ చేయడానికి ఫస్ట్ మనం గిట్ పుల్ అని ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఉన్న సోర్స్ కోడ్ ని పుల్ చేసుకొని మన సోర్స్ కోడ్ తో పాటు అది కూడా పుష్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఒక్కసారి VI ఫైల్ 1 అని ఇవ్వండి. సో లైక్ మీరు కొంచెం మన టాపిక్ డైవర్ట్ అయింది, సో గిట్ స్టాష్ మీదకి వద్దాము, కొంచెం డైవర్ట్ అయింది. ఓకే, అక్కడ ఒక సింగిల్ లైన్ ఏదైనా రాయండి. ఓకే, సో ఇప్పుడు మీరు గిట్ యాడ్ అండ్ గిట్ కమిట్ చేయండి.
కరెక్ట్ కదా? తర్వాత git Git commit file 1. commit -m brother. Sorry. Git commit -m. Time ಮಾಡ್ತೀನಿ. Yeah. Yeah, please practice. Git commit -m space కరెక్టే కదా? -m. space commit message. Okay. Okay. Done. ఓకే, సో ఇప్పుడు టర్మినల్ క్లియర్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ చేంజెస్ ని పుష్ చేసేటప్పుడు git pull అని ఇవ్వండి. ఫస్ట్ git pull origin master. మీరు git pull ఇచ్చినా కూడా వస్తుంది. ఓకే. ఇలా వచ్చింది. git merge master. ఓకే, దాని ముంగట ఒక హ్యాష్ కమాండ్ ఇవ్వండి. హ్యాష్ కమాండ్ merge ముంగట మర్జ్ ముందా? మీరు మేబీ ఎంటర్ చేయండి. ఇచ్చా. యా, సేవ్ చేసి లాస్ట్ కి వచ్చి ఎంటర్ చేయాలా? యా, జస్ట్ సేవ్ సేవ్ చేయండి. ఒకసారి మీ గిట్ స్టేటస్ చూడండి. STA. సారీ. Okay. STA TUS. Enter. On master branch, your branch is ahead of origin/master by 1 commit. Git push. All conflicts are still merging. Use git commit to conclude merge. New file build release. Okay. Git pull and ఇవ్వండి. Git Enter. pull. ఓకే, ఇప్పుడు ls అని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు బిల్డ్ రిలీజ్ ఫైల్స్. బిల్డ్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే git push origin master. అంటే మీరు చేంజెస్ చేశారు కదా, ఆ పర్టికులర్ చేంజెస్ ని మీరు పుష్ చేసే ముందు గిట్ పుల్ అనే కమాండ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కానీ వేరే డెవలపర్స్ ఆ పర్టికులర్ కోడ్ మీద వర్క్ చేస్తుంటే ఆ చేంజెస్ ని పుష్ చేస్తాం. ఇప్పుడు ఇవ్వండి. సో ఇప్పుడు బిల్డ్ రిలీజ్ కూడా మళ్ళీ సేవ్ అవుతుందేమో కదా? అవును. గిట్ పుష్ first step, current branch is ahead. Before pushing again, see node pass forward and git push. ఓకే, ఒకసారి మీ గిటబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు ఇందాక ఏ చేంజెస్ చేశారు? ఇక్కడ జస్ట్ నార్మల్ మాస్టర్ లేదు ఒకటి క్రియేట్ చేశారు. అది కాదు, ఫైల్ 1 కదా మనం చేంజెస్ చేసింది. యాడ్ క్రియేట్ న్యూ ఫైల్, తర్వాత బిల్డ్ రిలీజ్ మనం చేంజ్ చేసాం కదా, ఒక లైన్ ఏదో రాసాం కదా, ఫైల్ 1 లో రాసాం కదా. ఫైల్ 3 అనుకుంటా. దేంట్లో రాస్తారు ఒకసారి చెక్ చేయండి. గిట్ లాగ్ ఇవ్వండి. ఓకే, క్లియర్. సో మీరు ఫైల్ 3 ఇచ్చారా? ఓకే, సో ఫైల్ 3 వచ్చేసి మనకి దీంట్లో ఉంది కదా, పుష్ చేయలేదు.
ఒకసారి మర్జ్ ఇచ్చేయండి. మర్జ్ చేయాలా? యా, జస్ట్ క్యూ బ్యాంగ్ అని ఇవ్వండి అది. ఓకే, జస్ట్ a minute. క్యూ Escape. Okay. ఎస్కేప్ అవసరం లేదు, జస్ట్ క్యూ బ్యాంగ్ అని ఇవ్వండి. ఓకే, హిట్ చెక్అవుట్. హిట్ చెక్అవుట్ ఫీచర్ 1. Yeah. ఓకే, సో ఇప్పుడు ఇవ్వండి అక్కడ గిట్ యాడ్ ఫైల్ 3. Git add git commit కదా? Git commit. File 3 ఏనా? Git commit -m. Oh, sorry. -m space. Commit message. Yeah. Commit message పెట్టండి. ఓకే, కామెంట్ అని పెడుతున్నారా? ఓకే, మెసేజ్ పెట్టమని మెసేజ్ పెడతా. ఏదండి, ఏం కాదు. ఓకే, గిట్ లాగ్ ఒకసారి చెక్ చేయండి. యా. ఓకే, క్యూ బ్యాంగ్ ఇవ్వండి అక్కడ. అండ్ వన్ చెక్ విత్ గిట్ స్టేటస్. Git status. So okay, git checkout master. Enter. సో ఇప్పుడు మర్జ్ చేయండి, గిట్ మర్జ్ ఫీచర్ 1 MERGE. గిట్ మర్జ్ ఫీచర్ 1 కదా? అవును. ఎంటరా? జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, అసలు ఏమి ఇచ్చినారు? జస్ట్ ఎస్కేప్ క్యూ బ్యాంగ్ అని ఇవ్వండి. గిట్ మర్జ్ ఫీచర్ 1. Git status, git checkout master. ఓకే, మీరు గిట్ మర్జ్. ఓకే, మర్జ్ అయిపోయింది కదా? మర్జ్ అయిపోయింది. ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, మరి సెకండ్ టైం ఇస్తున్నారు మర్జ్. గిట్ పుష్ చేయండి, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఏంటో అయిపోయింది. updates were rejected because of depth of your Failed branch is at. ఓకే, ఒకసారి మీ గిటబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. Create build releases. ఒకసారి అది కోడ్ ని కాపీ చేయండి. ఆ కోడ్ పైన గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఇది కాపీ. మీ టర్మినల్కి వెళ్ళండి, క్లియర్ చేయండి టర్మినల్. గిట్ పుల్, అది స్పేస్ ఇచ్చేసి అది పేస్ట్ చేయండి. ఎంటర్. ఇవి రూట్ లోకి వెళ్ళాలేమో, అవసరం లేదా? గిట్ పుష్ గిట్ పుల్ వర్క్ చేయాలి. సేవ్. ఓకే, ఒకసారి ఎల్ఎస్ ఇవ్వండి.
Okay, a cat build release. Enter. No such file or directory అని వస్తుంది. జస్ట్ ఒకసారి VI build release చూడండి, అసలు అది అట్లనే కాపీ చేయండి అక్కడ నుంచి టైప్ చేసే బదులు. అదే విఐ అన్నాలా? యా, లేకపోతే ఒక పని చేయండి, యా కాపీ చేయండి, విఐ అనాలా? యా విఐనా విమ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే ఓకే ఓకే, సో మీ పర్టికులర్ చేంజెస్ ఇక్కడ ఇది రాలేదు, జస్ట్ అంటే ఇక్కడ మనం రాసింది ఇక్కడ అని చెప్పి అది ఇక్కడ ఫైల్ మాత్రమే చూపిస్తుంది. జస్ట్ ఇది చేయండి, క్యూ బ్యాంగ్ ఎస్కేప్ షిఫ్ట్ కావాలని క్యూ బ్యాంగ్. ఓకే, ఒకసారి మళ్ళీ గెట్ పుల్ అని ఇవ్వండి. జస్ట్ ఎంటర్. You have not concluded your merge at exist. Okay, merge at exist అని చెప్పిస్తుంది. Get status. Branch. సో అన్ని కమిట్ చేసేస్తే సో ప్రాబ్లం ఉండదుగా? ఏదండి? నార్మల్ గా అన్ని యాడ్ చేసేసి ఒకటేసారి కమిట్ చేస్తే మీరు ఆల్రెడీ జస్ట్ మీరు పుష్ చేయమంటుంది ఆ చేంజెస్ ని. ఓకే, పుష్ అన్ని పుష్ బట్ స్టిల్ ఆర్ మర్జింగ్. యూజ్ గెట్ కమిట్ ఓకే టు కంక్లూడ్. ఓకే, ఒకసారి ఇప్పుడు గెట్ కమిట్ అని ఇవ్వండి. గెట్ కమిట్ -m double quotes adding 3 commits అని పెట్టండి. క్లోజ్ చేయండి డబుల్ కోట్స్ ని. ఎంటర్. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ ఇవ్వండి, టర్మినల్ క్లియర్ చేసి ఇవ్వండి. గిట్ స్టేటస్. ఓకే, ఓకే మాస్టర్ సెట్ ఆఫ్ ది. ఓకే, ఇప్పుడు గెట్ పుష్ అని ఇవ్వండి. గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. యా, ఓకే సూపర్. ఇప్పుడు చూడండి చేంజెస్ అయిపోయింది, పుష్ అయిపోయింది చేంజెస్. మీరు ఎక్కడ ఏ ఫైల్ ఎడిట్ చేశారు? ఫైల్ 3 ఫైల్ 1 ఎడిట్ చేశారు. ఫైల్ 2 ఎడిట్ చేశారు? లేదు, ఫైల్ 1 ఎడిట్ చేశారు. ఓకే, ఫైల్ 1 13 minutes ago ఉంది. ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. హాయ్ అని టైప్ చేసాం. వచ్చిందా? ఓకే, ఫైల్ 3 మీద క్లిక్ చేయండి. యాడింగ్ ట్యాగ్స్. ఓకేనా? ఇప్పుడు మనం పుష్ రిక్వెస్ట్ చేద్దామండి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలనుకుంటా. ఐ మీన్ లైక్ ఏ ఫైల్స్ మనం యాడ్ చేస్తున్నాం. యా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి మీ అక్కడ URL ఉంది కదా, గిటబ్ URL, అది ఒకసారి పంపించండి. అదైనా ఒకటే, మీ కోడ్ మీద క్లిక్ చేసి పంపించిన ఒకటే. HTTPS ఓకే, కాపీ. మీరు పక్కన బటన్ క్లిక్ చేసినా అయిపోతుంది. క్లిక్ చేసి పంపించండి. యా, చాట్ మీద, చాట్ లో పంపించండి.
నేను ఏం చేస్తానంటే నేను ఫోక్ చేస్తాను మీ ప్రాజెక్ట్ ని. ఓకే ఓకే, నేను ఒక కాంట్రిబ్యూటర్ లాగా వర్క్ చేస్తాను. సో మీకు గిట్హబ్ ఓకే నుంచి పుష్ రిక్వెస్ట్ పంపిస్తాను ఒక నిమిషం. ఓకే ఏం చేస్తానంటే ఎవరైనా ఫోక్ చేసుకోవచ్చు ఇది, ఓకేనా? ఓకే ఫోక్ అంటే మీ ప్రాజెక్ట్ ని మొత్తము నా దీంట్లోకి, ఇప్పుడు ఇది నాది ఓకే ఓకే ప్రవీణ్ కొండపల్లి అని ఉన్నది చూడండి, నా అకౌంట్ లోకి ఓకే నేను ఫోక్ చేసుకుంటున్నాను. ఓకే, డూప్లికేటింగ్. ఓకే ఓకే ఇట్లా వస్తుంది. మీరు మీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా, మీరు ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, సోర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను ఓకే ఇక్కడ క్లోన్ చేసుకున్నాను కాబట్టి, ఫోక్ చేసుకున్నాను కాబట్టి మీ కోడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే అన్లెస్ నేను ఒక పుల్ ఓకే రిక్వెస్ట్ పంపిస్తే కానీ. ఇక్కడ చూడండి, ఓకే ఇప్పుడు నేను సపోజ్ లైక్ బిల్డ్ రిలీజ్ మీద వర్క్ చేస్తున్నాను అనుకుందాం, ఓకేనా? ఓకే మీరు ఫైల్ యాడింగ్ అని పెట్టినారు. సో నేను ఏం చేస్తాను, నేను తీసేసి వర్షన్ రిలీజ్ అని పెడతాను, 1.0 అని పెడతాను, సంథింగ్ లైక్ దాట్. ఓకే అప్డేటెడ్ వర్షన్ 1.0, జస్ట్ కమిట్ చేంజెస్ అని పెడతాను. ఇక్కడ చూడండి, కమిట్ నా దాంట్లో మాత్రమే చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, బిల్డ్ రిలీజ్ నా దాంట్లోనే చేంజెస్ వచ్చినాయి, మీ దాంట్లో చేంజెస్ ఉండదు. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ బ్రాంచ్ లోకి వెళ్తాను, ఫైల్ 3, ఒక లైన్ ఒకటి రాస్తాను, 1.1. సమ్ చేంజెస్ చేసినాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అని ఇస్తాను, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, ఇది ఇంతకు ముందున్న ఫైల్ హైఫన్ ఫైల్ యాడింగ్ అనేది, ఓకేనా? తర్వాత గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ప్లస్ రిలీజ్ వర్షన్ 1.1, ఇది నేను చేసింది. ఓకే, సో ఇది మీకు ఇట్లా చూపిస్తుంది గ్రీన్ కలర్ లో, అంటే ఎవరైనా కొత్తగా యాడ్ చేస్తే అది గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. నేను స్నిప్పర్ టూల్స్ యూజ్ చేస్తాను, పెడతాను కాపీ. నేను క్రియేట్ పుల్ రిక్వెస్ట్, నేను ఇక్కడ కామెంట్స్ లీవ్ చేయొచ్చు. ఓకే 1 line with release version ఇందాక కాపీ చేశాను కదా, అది ఇట్లా పేస్ట్ చేస్తాను, అది అటాచ్మెంట్ లాగా వస్తుంది మీకు. ఓకే, సో ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చూపిస్తాను. ఓకే ఓకే, ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు అక్కడ రిఫ్రెష్ చేయండి ఒకసారి, మీకు పుల్ రిక్వెస్ట్ దగ్గర 1 అని వస్తుంది చూడండి, రిక్వెస్ట్ 1. ఓకే, క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ చేంజెస్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను చేసింది కూడా మీ దాంట్లోకి వస్తుంది. అదంతా ఏం చేయకండి, జస్ట్ అప్డేటెడ్ వర్షన్ క్లిక్ చేయండి. అప్డేటెడ్ వర్షన్ ఉంది కదా, నేను ఇక్కడ రాశాను కదా, అప్డేటెడ్ వర్షన్ 1.0 చెక్ బాక్స్ పక్కన క్లిక్ చేయండి. 1 ఓపెన్ 32 seconds బ్యాక్ అని వచ్చింది చూడండి. ఓకే, సో మీరు ఇట్లా చూడంగానే మీకు చేంజెస్ ఏం చేంజెస్ చేస్తారు అనేది కూడా కనిపిస్తుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది చేంజెస్ అంతా. ఓకే, తీసేస్తున్నారు, వర్షన్ యాడ్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే, సో మీకు ఓకే అనిపిస్తే మీరు మర్జ్ చేసుకోవచ్చు. అక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయండి. యా, కన్ఫర్మ్ మర్జ్. ఓకే, అక్కడ చూడండి అప్డేటెడ్,
వర్షన్ 1.0. Yeah. పైన స్క్రోల్ చేయండి. Sorry. పైన స్క్రోల్ చేయండి. మీరు కావాలంటే ఇక్కడ నుంచి రివ్యూ కూడా మాకు వదిలొచ్చు. లైక్ యా యాడెడ్ అని చెప్పేసి మీరు ఇక్కడ Okay. మెసేజ్ కూడా పెట్టవచ్చు. Okay. ఓకే, Okay. Okay. జస్ట్ పైన స్క్రోల్ చేయండి. కోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బిల్డ్ రిలీజెస్ చూడండి, నేను రాసింది వచ్చింది. Yeah. Version release 1.0. అది వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఒకసారి ఇన్సైట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడే Sorry. Insights కదా. యా. Okay. Merge pull request, open pull request, closed issues, new issues. సో అక్కడ చూడండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ ఒకటి వచ్చింది చూడండి. అక్కడ మీకు కాంట్రిబ్యూటర్స్ అని కూడా ఉంటుంది. 2 authors have pushed. Pull request merged by 1 person. Okay. Hello. యా, వచ్చిందండి. 1 pull request merged by 1 person. యా, కొంచెం పైన స్క్రోల్ చేయండి. యా. ఓకే, సో మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. పైన కాంట్రిబ్యూటర్స్ అని చూడండి, క్లిక్ చేయండి. పల్స్ కింద కాంట్రిబ్యూటర్స్, అదే నెట్వర్క్ దీని మీదనే కాంట్రిబ్యూటర్స్ అని చూడండి. ఓకే, పైన కాంట్రిబ్యూటర్స్. సో కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ మీద నా నేమ్ ఇద్దరు నేమ్ ఉన్నా చూడండి. సో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఓపెన్ సోర్స్ అనుకోండి చూపిస్తుంది. మీరు ఆఫీస్ లో అయితే డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఆఫీస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంటే ఇప్పుడు పబ్లిక్ రిపోజిటరీ కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఎవరైనా యూజ్ చేసుకొని మీకు చేంజెస్ కూడా పంపించచ్చు, కానీ ఆఫీస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. సో అది చూడండి మీకు ఎట్లా ఉంది. ఓకే ఓకే, సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్ లో ఈ మార్కెట్స్ ఏదైతే 30 కామెంట్స్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఒక ప్రాపర్ వేగా ఫిక్స్ చేసి పెడదాం. ఓకే అండి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది.